కేంద్ర ప్రభుత్వం వేసేటువంటి అమౌంట్ కోసం చాలా మంది నిన్న పోస్ట్ ఆఫీసుల దగ్గర 2500 రూపాయల కోసం బారులు తీరినారు. ఒక పక్క అది అండ్ ఇంకో పక్క నాగార్జున సాగర్ దగ్గర అసలు ఏం జరుగుతుంది, నాగార్జున సాగర్ దగ్గర ఏం జరుగుతుంది? సో అక్కడ సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి పోలీసులకు ఏం పని, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులకు ఏం పని, వాళ్ళని రంగంలోకి దింపింది ఎవరు, ఈ నాగార్జున సాగర్ డ్యామ్ ఎవరికి సొత్తు, ఈ కృష్ణా జలాల వాటా మనకి తేలదా అండ్ అట్లాగే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి కొమ్ముగాస్తున్నారా? ఎందుకు ఇవన్నీ నేను మాట్లాడుతూ ఉన్నాను? నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర ఏం జరుగుతోంది? సో కేంద్ర విభజన హామీల చట్టంలో ఇప్పటికీ మనకి ముఖ్యంగా ఉన్నటువంటి పంచాయతీ కృష్ణా జలాల వాటా. ఈ కృష్ణా జలాల వాటా ఇంకా కూడా మనకి తేలట్లేదు. ఒక పక్క తెలంగాణ మొత్తం కూడా అల్లాడిపోతుంది. అది మన అతివృష్ట అనావృష్ట లేకపోతే మన తెలంగాణకి గండం ఏర్పడ్డదా అని చెప్పి మనకు అర్థం కావట్లేదు. మీరు చూడండి, తెలంగాణలో ఎక్కడ చూసినా గత 6 నెలల నుంచి నీళ్లు లేవు, పంటలు ఎండిపోతూ ఉన్నాయి, ఫీల్డ్లో కలెక్టర్లు లేరు, పంటలు ఎందుకు ఎండిపోతున్నాయో కూడా తెలియదు, నీటి సరఫరా డ్యామ్ల దగ్గర ఆపేస్తున్నారు. తెలంగాణకు నీళ్లు లేవు. ఒకప్పుడు ఎట్లనైతే తెలంగాణకు నీళ్లు అనేవి చేరుకున్నాయో, ఒకప్పుడు తెలంగాణలో కరెంటు కోతలు అండ్ అట్లాగే ముఖ్యంగా నీళ్ళ కోసం ఎట్లనైతే మా పాలమూరు జిల్లా దగ్గర నుంచి ఇక వివిధ ప్రాంతాల్లో నీళ్ళ కోసం అల్లాడిపోయినారో, ఇప్పుడు మళ్ళా అదే వెనుకటి రోజులు వచ్చినాయా? నీళ్లు ఎట్లా సరఫరా చేయాలో కాంగ్రెస్ వాళ్ళకు అర్థమైతలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమమైనటువంటి నేనే నెక్స్ట్ ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియట్లేదా? లేకపోతే అంత నాలెడ్జ్ వీళ్ళకి లేదా? పైనే మెరుగులు తిట్టి వదిలేద్దాం అనుకుంటున్నారా? అసలు నాగార్జున సాగర్ డ్యామ్ను ఎందుకు సిఆర్పిఎఫ్ పోలీసులు చుట్టుముట్టినారు? ఎందుకు దాన్ని బార్డర్ ఇష్యూ లాగా చేసినారు ఆంధ్ర తెలంగాణకు మధ్యలో? సో ఇక్కడ మనకు రావాల్సినటువంటి కృష్ణా జలాల నీళ్ళని కూడా ఎందుకు ఆంధ్రాకి మీరు మన నీళ్ళని కూడా ఏదో త్యాగం చేస్తున్నట్టు, మా ప్రజలెవరికి కూడా తెలియకుండా, అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు డైవర్ట్ చేస్తూ ఉన్నారు? ఎంత ఘోరం అండి అది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తే అట్లా వింటోందా? అంటే ఎన్డీఏలో ఆయన తరపున టీడీపీ తరపున ఎక్కువ మంది ఎంపీలు గెలిచినారని, ఎన్డీఏలో కింగ్ మేకర్ మా చంద్రబాబు నాయుడు గారు అయినారని చెప్పి మరి ఆయన చేతిలో బీజేపీ కీలు బొమ్మ అయిందా? ఆయన ఎట్లా చెప్తే అట్లా మోడీ గారు వింటున్నారా? లేకపోతే కేంద్ర జలశాఖ వింటుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఎక్స్క్లమేటరీ మధ్యలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి తెలియకుండా బార్డర్లో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రి గారికి తెలియదా? బార్డర్లో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని ఉత్తుత్తి మాటలే మాట్లాడతాడు. నేను పోయి పంచాయతీ తేలుస్తా, నేను కమిటీలో కూర్చుంటా, వాటా తేలుస్తా. అగో మా ఆంధ్రజ్యోతి పేపర్ స్టేట్మెంట్లకే పరిమితం. అవి పేపర్ స్టేట్మెంట్లకే పరిమితము. తెలంగాణని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ ఆంధ్ర తెలంగాణను కలుపుదాం అనుకుంటున్నారా? లేకపోతే ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నారా? ఉన్న ఆస్తులన్నీ డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అట్లాగే ఏదైతే వాళ్ళకి కొన్ని డబ్బులు ఇవ్వాలో గది కూడా అసలే తెలంగాణ అడుక్కునే పరిస్థితిలో ఉందని మీరే చెప్తారు. మళ్ళీ మీరే డబ్బులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఏవో చెల్లిస్తూ ఉంటారు. దీనికి ఆన్సర్ అడిగితే మాత్రం చెప్పే ప్రసక్తి మీకు లేదు. చెప్పరు, వినరు. చెప్తే వినరు, మీరు చెప్పరు. ఒక పక్క మా రైతన్నలు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు, విలవిలలాడిపోతా ఉన్నారు. రానున్నది గడ్డు కాలం, ఎండాకాలం.
ఇప్పటికే ఎండలు